గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని వైఎస్ షర్మిల నిజం చేశారు. కాంగ్రెస్లో చేరికపై కీలక ప్రకటనే చేశారు. తాను కాంగ్రెస్తో కలవడానికి సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పేశారు. దీంతో ఇన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్కు తెరపడినట్లయింది. ఇక షర్మిల ఏపీలోకి ఎంట్రీ అవ్వడం ఖాయమనడంతో ఇప్పుడు అక్కడ రాజకీయాలు ఎలా మారుతాయి అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం షర్మిల సోదరుడు వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ఉన్నారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా వైఎస్ జగన్ కాంగ్రెస్తో విభేదించి వైసీపీ పార్టీ పెట్టారు. వైసీపీలో షర్మిల కూడా కీలక పాత్ర పోషించారు. రాజన్న బిడ్డని జగనన్న వదిలిన బాణాన్ని అని పొలిటికల్ గా తెరపైకి వచ్చారు. అయితే ఆ తర్వాత షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. కానీ అక్కడ పెద్దగా రాణించలేకపోవడంతో ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ విజయంలో తన సహకారం ఉంది కనుకే కాంగ్రెస్ ఏపీ బాధ్యతలు ఇవ్వడానికి సిద్ధమైందని షర్మిల అంటున్నారు. షర్మిల ఏపీలో ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది కీలకంగా మారింది. తాను కూడా వైఎస్ బిడ్డనేనని ప్రచారం చేసుకుంటుందా? అంతేకాక తండ్రి చివరి వరకు పనిచేసిన కాంగ్రెస్ పార్టీని ఆదరించండి అని అడుగుతుందా అనేది కీలకమే. ఒకవేళ షర్మిల అలా చెప్తే మీ కుటుంబం సొంత పార్టీ పెట్టుకోవడానికి కారణం కాంగ్రెస్ కాదా అని కొందరు ముందుగానే ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ ఇమేజ్ పక్కన పెడితే షర్మిల ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది ప్రశ్నగా మారింది. తన సహకారంతోనే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని షర్మిల చెప్పడం పట్ల కాంగ్రెస్ శ్రేణులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాను పోటీ చేయకపోవడం వల్ల 31 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని షర్మిల చెప్పడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్వాగతించడం లేదు. అసలు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టారు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. తెలంగాణలో పార్టీ పెట్టి ఏం సాధించారో స్పష్టత లేదు. వైఎస్ మద్దతుదారులతో పాటు జగన్ బలగం అండగా ఉంటుందని ఆమె భావించి ఉంటారు. అందుకే 3000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర కూడా చేశారు. పాలేరు నుంచి పోటీ చేస్తానని సైతం ప్రకటించారు. చివరికి పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ను ఓడించడానికి కాంగ్రెస్ను గెలిపించడానికి పోటీ చేయలేదని సైడ్ అయ్యారు. దీంతో షర్మిల పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల వెంట పెద్దగా ఎవరూ లేరు. తెలంగాణ కాంగ్రెస్ సైతం షర్మిలను పట్టించుకున్న పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అభినందనలు తెలిపిన షర్మిల ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఆ పార్టీ నేతలు ఎవరిని కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. కాంగ్రెస్ లో ఉన్న నేతలు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా షర్మిలని కలవలేదు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న వారిలో కొందరు షర్మిల తండ్రి కేబినెట్లో పనిచేసిన వారు కూడా ఉన్నారు. వైఎస్ సహకారంతో రాణించిన వారు సైతం షర్మిల వైపు చూడలేదు. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే షర్మిల చేరిక వలన ఏదో జరుగుతుంది అనుకుంటే పొరపాటే. షర్మిల వలన కాంగ్రెస్ కు పెద్దగా వచ్చేది ఏమీ ఉండకపోవచ్చు. ఏదైనా ప్రతికూల ప్రభావం పడితే అది షర్మిలకి ఎఫెక్ట్ కావచ్చు. జగన్ ఇవ్వని ప్రాధాన్యత కాంగ్రెస్ నేతలు ఇస్తారనే నమ్మకం లేదనే వారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను ప్రచారానికి దించినా పెద్దగా ఉపయోగం ఉండదు. షర్మిల ప్రచారం చేసి గత 2 ఎన్నికల తరహాలోనే కాంగ్రెస్కు డిపాజిట్ రాకపోతే ఏపీలోనూ షర్మిల ఇమేజ్ పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు షర్మిల ఏపీలో అడుగుపెట్టి తన పేరుతో పాటు తండ్రి వైఎస్ పేరును తగ్గించడం ఎందుకన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏపీలో ఏం చేయాలనుకుంటున్నారని కొందరు షర్మిలని ప్రశ్నిస్తున్నారు. ఏపీలోకి వెళ్లి వైఎస్ షర్మిల ఏం చెబుతారో కూడా క్లారిటీ లేదు. వైఎస్ కుమారుడు జగన్ పరిపాలన సరిగా లేదని, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తే రాజన్న రాజ్యాన్ని తెస్తామని చెప్తారా అన్న ప్రశ్నలకు వైఎస్ అభిమానుల నుంచి ఎదురవుతున్నాయి. వేగంగా నిర్ణయం తీసుకున్నా తేలికగా పనులు కావు. ప్రజలను మెప్పించడం కూడా అంత తేలిక కాదు. పైగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలని ఆకట్టుకోవడం షర్మిలకు చాలా కష్టమే. అందుకే షర్మిల నిర్ణయంపై రాజకీయ పార్టీల్లో భిన్న వాదనలు ఎదురవుతున్నాయి. షర్మిలను ఏపీ ప్రజలు ఎలా చూస్తారు? వైఎస్ వారసురాలిగా ఆదరిస్తారా? రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ నేతగా చూస్తారా అనేది షర్మిల రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.